క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 31వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలో లాబాను తిరుగు ప్రయాణాన్ని మనం చూస్తాం. అంటే దాదాపుగా 20 సంవత్సరాలు మామ అయిన లాబాను దగ్గర తను కొలువు చేశాడు. అయితే తను తిరిగి ప్రయాణం చేయడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రారంభపు వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు లాబాను కుమారులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, మన తండ్రి ఆస్తి అంతటిని యాకోబే సంపాదించుకుంటున్నాడు, యాకోబు దాన్ని తీసుకెళ్ళిపోతాడేమో అని మాట్లాడుకుంటూ ఆ మాటలు యాకోబుని చెవిని పడ్డాయి. అదే సమయంలో తన మామైన లాబానును గమనిస్తున్నప్పుడు కూడా ప్రారంభపు రోజుల్లో ఇదిగో నా ఎముక, నా మాంసము, నా రక్త సంబంధి అని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ కాస్త తగ్గిపోగా ఒక విధమైనటువంటి జలసి కూడా యాకోబు మీద లాబాను చూపించడం మొదలుపెట్టాడు. యాకోబు అంటున్నాడు, నిన్న మొన్న ఉన్నట్టుగా మీ తండ్రి ముఖము నా ఎదుట లేదు అంటున్నాడు. సొంత అల్లుడైన తన కుమార్తెల్ని అతనికి ఇచ్చిన, తనకు కూడా కుమారులు ఉన్నారు కనుక తనకంటే యాకోబు వృద్ధిలోకి వస్తున్నాడని యాకోబు మీద ఇతడు ఒక విధమైన అసూయతో ఉన్నాడు. వాస్తవంగా యాకోబు రాకమునుపు లాబానుకున్నది కొంచెమే. యాకోబు తన మాటలు అంటాడు, నేను వచ్చిన తర్వాత దేవుడు ఎంతగా నేను దీవించాడో, యాకోబు చేసిన ప్రతి ప్రయత్నాన్ని దీవించి లాబాను గొప్పవాడయ్యాడు. కానీ ఇప్పుడు లాబాను కుమారుల మనస్తత్వాలు మారిపోతూ వచ్చాయి. అందుకే యెహోవా ఈ ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా యాకోబుతో మాట్లాడుతూ, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా దేవుడు దర్శించాడు. గతంలో 28వ అధ్యాయంలో యాకోబు ఒంటరిగా తండ్రి ఇంటిని విడిచిపెట్టి పారిపోతున్నప్పుడు ఆ పోరాటం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ప్రాణభయం. అయితే అలసిపోయి తాను నిద్రిస్తున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై, నీ పితరులైన అబ్రహాము ఇస్సాకుల దేవుని నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించదునని నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం ప్రకారం 20 సంవత్సరాల తర్వాత ఈ నమ్మదగిన దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనుషులు ఎవరైనా మనకు హాని చేయ తలపెట్టినా, కీడు సంకల్పించినా, ఆ విషయం మన చెవిన పడినప్పుడు మనం చాలా గాబరా పడుతుంటాం. అక్కడి నుంచి త్వరగా పారిపోయే ప్రయత్నాలు చేస్తుంటాం, లేదా మన సొంత జ్ఞానంతో ఏదైనా అడ్డుకోవాలని ఆలోచన చేస్తుంటాం. కానీ మీరు చూడండి, ఒకసారి మనం వాగ్దానం దేవుని దగ్గర పొందినప్పుడు, దేవుని అరచేతిలో మనం చెక్కబడినప్పుడు ఏది ఎంత మాత్రం మనకు హాని చేయనివ్వడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అయితే తాను మొదటి ప్రయాణంలో వస్తున్నప్పుడు ఒంటరిగా వచ్చాడు, కానీ ఇప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళలేడు కదా. ఎందుకంటే 2 భార్యలు, మరి కుమారులు, తనతో ఉన్నటువంటి గొర్రె మేకలు, మందలు, పెద్ద ఆస్తిగా మారిపోయాడు. కనుక తన పొలంలో ఉండగా తన 2 భార్యల్ని పిలిపించి, అంటే రాహేలు, లేయాతో తను మాట్లాడి దైవ దర్శనాన్ని వారి ముందు పెట్టి, అలాగే లాబాను యొక్క మోసాన్ని 10 మార్లు ఆ జీతాన్ని మారుస్తూ వచ్చాడు. నిన్నమన ఉన్నట్టుగా మన పట్ల ఆయనకు కటాక్షం లేదని చెప్పినప్పుడు ఆ విషయం రాహేలు, లేయా కూడా గమనించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకంటే 14-15 వచనాలు మీరు గమనించండి. అందుకు రాహేలు, లేయయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా, అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు అయి ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా చాలా బాగా ఇద్దరు కూడా సహకరించారు, సమ్మతించారు. దేవుడినితో చెప్పినది చేయమని వాళ్ళు చెప్పిన మాటను బట్టి దేవుని పట్ల వారికి ఎంతో కొంత భయము ఉంది అని మనము గ్రహించగలుగుతాం. ఇంతవరకు సమస్తము సాఫీగానే సాగిపోతుంది, కానీ ప్రాముఖ్యమైన విషయం ఇక్కడే జరుగుతుంది. అయితే లాబాను ఇలాగ మాట్లాడితే పంపించడు. తప్పకుండా ఏదైనా ఆస్తి వెనక్కి తీసుకోవడమో, లేదా యాకోబుకు కీడు చేయడమో, లేదా ఏ విధం చేతనైనా ఇంకా అక్కడే కొలువు చేయించుకోవడమో చేస్తాడు. కనుక లాబాను తన గొర్రెలకు బొత్తు కత్తిరించడానికి దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను లేని సమయంలో యాకోబు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది యాకోబుకు చెప్పకుండా వెళ్తున్నాడు కనుక మోసపుచ్చినట్టుగానే అనిపించింది.
అతడు తనకు కలిగినంత తీసుకొని పారిపోతున్నాడు అన్నట్టుగానే అనిపించింది. ఈ విషయాన్ని కొందరు లాబానుకు చేరవేశారు. అయితే లాబాను తన బంధువులతో కూడా దాదాపుగా ఒక 7 దినాల ప్రయాణం అంతా యాకోబును తరిమి చివరికి యాకోబును గిలాదు కొండ మీద అతడు కలుసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడాలి. అదేంటంటే 19వ వచనంలో, లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, మనము ఎంత గొప్పవారైనా క్యారెక్టర్స్ జోలికి వెళ్ళక వారి జీవితంలో జరిగినటువంటి ఒడిదుడుకుల్లో నుంచి పాఠాలు మాత్రమే నేర్చుకునే మనసును మనం కలిగి ఉండాలి. యాకోబు గొప్ప ఇమేజ్ ఉన్న వ్యక్తి. అతని కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక చాలా గొప్పది. కానీ రాహేలు చేస్తున్నటువంటి ఈ పొరపాటు, అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. 45వ కీర్తనలో 10వ వచనంలో, కీర్తన 45:10లో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పెట్టినటువంటి రిక్వెస్టే, మొదటి అంశమే ఏంటి అబ్రహాము దగ్గర? నీ స్వదేశాన్ని తండ్రి ఇంటిని విడవాలని. ఇక్కడ కుమారి నీ యొక్క స్వజనమును తండ్రి ఇంటిని మరువము అంటున్నాడు కీర్తనకారుడు. దీని అర్థం ఏంటి? నాట్ ఓన్లీ ఏ ప్లేస్, కేవలము ప్రదేశమును మార్చమని దీని అర్థం కాదు, కానీ పద్ధతిని మార్చుకోమని దీని అర్థం. ఇప్పటికే రాహేలుకు యాకోబుతో వివాహమై చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అనేక కుమారులను కనింది. యాకోబు దేవుని యందు భయభక్తులు గలవాడని, వస్తున్న మార్గంలో తిరిగి వెళ్తున్న మార్గంలో దైవ దర్శన ప్రకారం వెళ్తున్నాడని తెలుసు. అయినా కూడా తన తండ్రి ఇంట పెరిగినటువంటి ఆ వాతావరణం, ఆ అలవాట్లు, ఆచార సాంప్రదాయాలు, ఎందుకండి ఈ గృహదేవతలు? మీరు గమనించండి, సమూయేలు మొదటి పత్రిక 19వ అధ్యాయము 13వ వచనంలో కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు, చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దావీదు భార్య అయిన మీకాలు లేదా సౌలు కూతురు దావీదును కాపాడే ప్రయత్నం చేసింది. అతన్ని కిటికీ నుంచి కిందికి పంపించేసింది. అయితే 13వ వచనంలో మీరు చూడండి, తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసింది. నేను అంటున్నాను, దావీదు భార్య అయినటువంటి ఈ మీకాలు దావీదులాగా నటింపజేసేదానికి మంచం మీద ఒక గృహదేవతను పడుకోబెట్టింది. అంత అందుబాటులో గృహదేవతలు ఎందుకు మీకాలుకున్నాయి? పేర్లు కాదు, ఒకరో ఇద్దరో కాదు. మన పితరుల జీవితాల్లో కీర్తన 106వ అధ్యాయంలో 35-36 వచనాల్లో అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నది, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయెను. విగ్రహముల జోలికి వెళ్ళకూడి అని పదే బైబిల్ ఒక్క నుంచి మాట్లాడుతున్న ఆయా సందర్భాలు మనం చూస్తున్నటువంటి తంతు చూడండి. ఇలాగ క్యారెక్టర్స్ని మనం చూస్తున్నప్పుడు కొరింథీయులతో పౌలు మాట్లాడుతూ 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం నుండి సుదీర్ఘమైనటువంటి ఒక విషయాలు మాట్లాడుతున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుని యందును, వారు నా ప్రజల యందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడి. పదే ఏదైతే ప్రభు చెబుతున్నాడో ఆ విషయంలో మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితాల్లో పదార్థంతో చేయబడిన బొమ్మలు లాంటి విగ్రహాలు ఎక్కడా ఉండవు. అక్కడక్కడ ఉంటే అది ఇంకా దౌర్భాగ్యం, కానీ దాదాపుగా జాగ్రత్త పడతారు. అయితే ఆంతర్యములో మనసుకు సంబంధించి, ఆలోచనకు సంబంధించి నాలో అనేక విగ్రహాలు ఉండే అవకాశం ఉంది. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన అయిష్టమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, దేవుని కంటే ప్రయారిటీ, ప్రేమ దేనికైతే ఎక్కువ ఇస్తున్నామో ఆ విగ్రహములన్నీ కూడా మనలోండి తీసివేయబడాలి. ఎందుకంటే ఇది స్వదేశమునకు లేదా బేతేలునకు ప్రయాణం. అయితే ఈ క్లుప్త సందేశాల్లో నేను మరీ విపులంగా మాట్లాడలేను, కానీ అంశానికి వచ్చేస్తాను. ఈ లాబాను యాకోబును తరిమి
గిలాదు పర్వతం మీద కలుసుకున్నప్పుడు కొన్ని మాటలు వాళ్ళ మధ్యలో జరిగిపోయాయి. అయితే గత రాత్రి స్వప్నమందు దేవుడు లాబాను హెచ్చరిక చేశాడు. యాకోబుతో మంచి చెడ ఏది మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చాడు. అది లాబాను ఒప్పుకున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే లాబాను అంటున్నాడు, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళాలన్న ఇచ్చ కలిగితే, వాంఛ కలిగితే వెళ్ళిపోవచ్చు, కానీ నా దేవతలను ఎందుకు దొంగిలితివి అని అడిగాడు. ఇక్కడే యాకోబు చాలా ఆశ్చర్యపోయి, చాలా కోపగించుకొని, చాలా అనాలోచితంగా, ఇది పాపం కాకపోవచ్చు కానీ ఆమె దొంగతనం చేయడం ఎలాగ పొరపాటు, యాకోబు కూడా అలాగ మాట్లాడడం కూడా పొరపాటే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒక మాట అంటున్నాడు కదా, ఎవరి యొద్ద ఆ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. యాకోబు కూడా ఒక ప్రవక్తే. నాకు జ్ఞాపకం వస్తుంది, న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో 30-31 వచనాల్ని మనం చూస్తే అక్కడ యెఫ్తా మనకు కనబడతాడు. న్యాయాధిపతులైనా రాజులైనా ఎవరైనా ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళినా జయం పొందడం దేవుని యొక్క ఉద్దేశము. రహస్యంగా ఆయనే శత్రువులతో యుద్ధం చేస్తూ విజయం ఇస్తున్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఈ యొక్క 11వ అధ్యాయంలో యెఫ్తా అంటాడు, ఇదిగో నేను వెళ్తున్నటువంటి ఈ యుద్ధంలో నీవు నాకు విజయము అనుగ్రహించిన ఎడలా, ఆ అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు నిశ్చయముగా నీవు వారు నా చేతికి అప్పగించి నాకు జయం అనుగ్రహిస్తే, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంట నుండి మొదటగా బయటకు వచ్చింది నేను నీకు బలిగా అర్పిస్తాను, అది నీకు ప్రతిష్ఠితం అన్నాడు. ఇది కూడా అన్నెసెసరీ, అవసరం లేని విషయం. దేవుడు అలాగా లంచం తీసుకొని బలులు తీసుకుని సహాయం చేసేవాడు కాదు. ఎలాగో ఆయన విజయం ఇచ్చేవాడే, కానీ తొందరపడి మాట్లాడాడు. ఏ మేకనో గొర్రెనో ఏ ఎద్దో ఎదురుకొస్తుంది ఎలా ఊహిస్తాడు ఇతను? ఒకే ఒక కుమార్తె తండ్రి విజయం సంపాదించి వస్తుంటే ఆ వాయిద్యాలు వాయిస్తూ సంతోషంగా తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. అది చూసి గుండె పగిలిపోయి వస్త్రాలు చింపేసుకున్నాడు. కారణం తన మొక్కుబడి. బలిగా అర్పించేశాడు ఆ అమ్మాయిని. దేశమంతా ఏడ్చేసింది. అందుకే బైబిల్ అంటది, ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, అవి కొద్దిగా ఉండాలి. నేను ముగింపుకు ఒక మాట చెబుతాను. ఆదికాండం 35వ అధ్యాయంలో 17-18 వచనాలు మనం చూస్తే రాహేలు గర్భవతిగా ఉంది. వారు అప్పటికి ఇంకా బేతేలుకు సమీపంలో ఉన్నారు. ప్రసవ వేదన కలిగింది. మంత్రసాని ఆమె తంటుంది, భయపడొద్దు, మళ్ళీ నీకు కుమారుడే పుట్టాడు. కానీ ఆ ప్రసవ వేదనతో రాహేలు అక్కడ మృతి పొందింది. యాకోబు దేవుని యొక్క సంబంధి, వాగ్దానం పొందినవాడు, ఆస్వాదించబడినవాడు, అనేక ప్రమాదాల నుంచి విడిపించబడినవాడు. కానీ కొన్ని నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. దీనా విషయంలో నష్టం జరిగింది, ఇక రాహేలు విషయంలో నష్టం జరిగింది. కారణం అదే మనం ఆలోచన చేయాలి. ఆమె కుమారుని కంటూ మరణించింది, వానికి బెనోని అని పేరు పెట్టింది. నేను ఈమె మరణానికి యాకోబే కారణమని స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం నేను చేయలేను. కానీ యాకోబు ఏమన్నాడు, ఈ విగ్రహములు దేవతలు ఎవరి దగ్గర ఉన్నాయో వారు బ్రతకూడదు అన్నాడు. ఆ మాట నాకు జ్ఞాపకం వస్తుంది కనుక నేను మీ వద్దలో ఉంచుతున్నాను. నేను యాకోబు తన భార్యల మీద ఎంత విశ్వాసం ఉంచి ఉంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు. కుటుంబ సభ్యుల్ని మనము మోసం చేసినట్టే, అంటే రాహేలు యాకోబును మోసం చేసినట్టే కదా. ఆ గృహదేవతల్ని ఆమె మోసింది, ఆమె కప్పిపెట్టింది. ఏమండి, భర్తను తండ్రిని మేనేజ్ చేసింది. ఇలాగే రహస్య పాపముల్ని మనం కూడా మేనేజ్ చేయొచ్చు, కప్పిపెట్టచ్చు. కానీ రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి విగ్రహము మన జీవితం నుంచి తొలగిపోనుగాక, దేవుని పట్ల మాత్రమే నిగ్రహము కలిగి ఉందముగాక. దేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.